బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం కేవలం యాక్షన్, మాస్ ఎంటర్టైన్మెంట్కే పరిమితమైపోలేదు. ఇందులో ఉన్న ఆధ్యాత్మిక గాథ, అఘోర భైరవ పాత్ర, శివతత్వం ప్రేక్షకులపై గాఢమైన ప్రభావం చూపాయి. అదే విజయానికి సీక్వెల్గా అఖండ 2 వస్తుందన్న వార్త వినగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అఖండలో భగవానుడి శక్తిగా నిలిచిన అఘోర భైరవ పాత్రను మరింత విస్తరించడానికి దర్శకుడు ప్రయత్నించే అవకాశాలున్నాయి. పురాణాల సారాన్ని ఆధారంగా తీసుకుంటూనే ఆధునిక సామాజిక సమస్యలను కలిపి కథ నడిపించవచ్చు. అఘోర తత్వం, ధర్మాధర్మాల మధ్య పోరు, శక్తి భక్తి మధ్య సంబంధం వంటి అంశాలు కథకు బలం ఇవ్వచ్చు. అఖండాలో బాలకృష్ణ నటన, భైరవ రూపం, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రెండో భాగంలో ఆయన పాత్ర మరింత శక్తివంతంగా, లోతైన భావాలతో రూపుదిద్దుకునే అవకాశం ఉంది. భైరవుడి గతం, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం, శక్తుల పూర్వాపరాలు వంటి అంశాలు కథకు కొత్త కోణం తీసుకురావచ్చు. బోయపాటి శ్రీను చిత్రాల్లో మాస్ ఫైట్స్, పవర్ఫుల్ డైలాగ్స్, భారీ విజువల్స్ ప్రత్యేకత. అఖండ 2లో ఇవి మరింత పెద్ద స్థాయిలో కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక నేపథ్యంలో మాస్ యాక్షన్ కలిస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించే అవకాశం ఉంది. అఖండ 2 గురించి మొదటి రోజు నుంచి భారీ అంచనాలున్నాయి. మాస్ ఆడియన్స్తో పాటు ఆధ్యాత్మిక భావనలను ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. బాలయ్యకు ఉన్న ఫ్యాన్ బేస్, బోయపాటి దర్శకత్వం కలిస్తే బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించే అవకాశం ఉంది. అయితే అనూహ్యంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన అఖండ 2 తాండవం సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ కాంబినేషన్ నుంచి మరోసారి పౌరాణిక శైలిలో భారీ స్థాయిలో సినిమా వస్తుందనే ఊహలతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. నిజానికి అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే సినిమా ఇప్పటికే డిసెంబర్ 5కి థియేటర్లో ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ తేదీకి రిలీజ్ కావడం సాధ్యపడలేదు. దీంతో కొత్త విడుదల తేదీ ఎప్పుడు అని అభిమానులు నిరంతరం అడుగుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో కొందరు తమ అంచనాలను చెబుతూ కొత్త తేదీలను కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే విడుదలపై స్పష్టత ఇంకా రాలేదు. తాజాగా నందమూరి బాలకృష్ణతో దిల్ రాజు, శిరీష్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్కు చెందిన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట కలిసి సమావేశం నిర్వహించారు. అదే సమయంలో డిస్ట్రిబ్యూటర్లతో కూడా చర్చలు జరిగాయి. డిసెంబర్ 12 లేదా డిసెంబర్ 25 తేదీల్లో సినిమా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓవర్సీస్ పంపిణీదారులైతే డిసెంబర్ 12కే విడుదల చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే క్రిస్మస్ సమయంలో సినిమాను రిలీజ్ చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుందని లోకల్ డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్మాతలకు బాలకృష్ణ పెద్ద అండగా నిలిచారు. సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే బాలయ్య ఈసారి కూడా అదే చేశారు. అఖండ 2 కోసం ఆయన పారితోషికం 45 కోట్లు అని ప్రచారం జరుగుతుండగా అందులో 10 కోట్లు నిర్మాతలకి తిరిగి ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఇంకా తనకు రావాల్సిన 7 కోట్లను కూడా వదిలేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 17 కోట్లు నిర్మాతల భారం తగ్గించినట్లయింది. ఈ విషయం బయటకు రావడంతో నందమూరి అభిమానులు బాలయ్య మనసంటే ఇదేనని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక నిర్మాతలతో సెటిల్మెంట్ ప్రక్రియలో భాగంగా ఏరోస్ సంస్థకు చెందిన అధికారులు కూడా కలిసే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. తమకు రావాల్సిన 28 కోట్ల బకాయిని క్లియర్ చేస్తే ఎన్ఓసి ఇస్తామని చెప్పి ఆ తర్వాత విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. అఖండ 2 డిసెంబర్ 5నే విడుదలవుతుందని నమ్మి కొందరు ఎగ్జిబిటర్లు అప్పులు తీసుకుని పంపిణీదారులకు డబ్బులు చెల్లించారు. సినిమా ఆలస్యమైతే వారిపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇన్ని సమస్యల నడుమ అఖండ 2 చివరకు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ నటించిన అఖండ 2 కోసం అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమా గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగా అఖండ 2కు సంబంధించిన ఆర్థిక ఇష్యూలు పరిష్కారమయ్యాయట. ఈ ఏడాది హరిహర వీరమల్లు, అఖండ 2 విడుదల విషయంలో ఇబ్బందులు వచ్చాయన్నారు. పాత ఆర్థిక కమిట్మెంట్ల కారణంగా ఇరువురు నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయితే హరిహర వీరమల్లు ఇష్యూ క్లియర్ అయినట్లే ఇప్పుడు అఖండ 2 సమస్య కూడా పూర్తిగా పరిష్కారమైందని చెప్పుకొచ్చారు. తన అంచనా ప్రకారం ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలయ్యే అవకాశం ఉందని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమా విడుదల ఆలస్యమైనంత మాత్రాన ఫలితంపై పెద్దగా ప్రభావం ఉండదని తమ్మారెడ్డి భావిస్తున్నారు. ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి అలాగే కొనసాగుతుందని, ఓపెనింగ్స్ కూడా దాదాపు అదే స్థాయిలో ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ముందుగా ప్రకటించిన తేదీకి వచ్చి ఉంటే రెవెన్యూ కొద్దిగా ఎక్కువ వచ్చేదని, కానీ ఈ మార్పుతో పెద్దగా తేడా ఉండదని అన్నారు.
పెద్ద సినిమాలు మొదటి 3 రోజుల్లోనే ఎక్కువ రెవెన్యూ సంపాదిస్తాయని ఆయన గుర్తు చేశారు. డిసెంబర్ 12 విడుదల తేదీగా ప్రచారం మొదలవడంతో పలు ప్రాంతాల్లో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఓవర్సీస్లో కూడా విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.